కార్యాలయంలో ఈటెల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పార్టీ మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పి విప్పించేటువంటి నీచమైనటువంటి అప్రజాస్వామికమైన పద్ధతికి ఒడిగట్టింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ఓట్లో ప్రజలేసేది కాదు పాపం. 40,000, 50,000, 60,000 ఓట్లు ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు కార్పొరేటర్లు గెలిపిస్తారు. అంటే ఒక్కొక్క కార్పొరేటర్ 40,000-50,000 మంది ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి కార్పొరేటర్లు. ఇట్లాంటి అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు నిత్యం చూస్తూ ఉన్నారు, ఇవాళ గతానికి ఇప్పటికి ఎంత చేంజ్ వచ్చిందో. 2014 మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్లో ఒక గోకుల్ చాట్, బాంబు పేలులు, ఒక లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ చౌరస్తా, దిల్సుఖ్నగర్ పక్కగా ఉన్న సాయిబాబా మందిరంలో తెగిపడ్డ కంటాలు, చిమ్మిన రక్తం, ఇప్పటికీ కళ్ళు కోల్పోయి అవయవాలు కోల్పోయి జీవత్య వల్ల 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే హైదరాబాద్ అమాయక ప్రజల ప్రాణాలను తీసి రక్తాన్ని కళ్ళచూసిన దుర్మార్గులకి ఇవాళ ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఎట్టయితే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షను ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక ఇక్కడికే పరిమితం కాలే. ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టరేగిపోయిండు, ఎట్లా హింసకు పాల్పడరు, ఎంత భారతమాత ముద్దు బిడ్డల ప్రాణాలు తీసిన తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ విజ్ఞులు కాబట్టి, అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి, నిత్యం ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి, మీ అంతరాత్మ సాక్షిగా ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే, రక్తం చెందకుండా ఉండాలంటే, బాంబుల మోతలు లేకుండా ఉండాలంటే, వలసలు లేకుండా ఉండాలంటే, గుండాయిజాలు లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు గారికి ఓటేయమని చెప్పి నేను కోరుతాను. రెండవది, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వ పరంగా నిధులు వస్తే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసం మాత్రమే వచ్చేది. అది PMJSY రోడ్లు కావచ్చు, అర్బన్లో పర్ క్యాపిటా ఇన్కమ్ కావచ్చు, రూరల్ ఏరియాలో పర్ క్యాపిటా ఇన్కమ్ కావచ్చు, సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, NRHM మెడికల్ కోసం వచ్చే డబ్బులు కావచ్చు, ఇట్లాంటివి ఉంటుంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నగరాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. రాష్ట్రాలు ఆ విస్తరణకు అనుగుణంగా, పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు, కష్టమవుతుందని చెప్పి భావించి మొట్టమొదటిసారిగా స్మార్ట్ సిటీల పేరిట, అమృత నగరాల పేరిట ఇవాళ నేరుగా డబ్బులు ఇచ్చి నగరాలను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అవునా కదా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇక్కడ ఫేజ్ 1 కింద తెలంగాణలో 12 మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే 66 ప్రాజెక్టులకు గాను 833 కోట్లు శాంక్షన్ చేసింది. అట్లనే ఇక్కడ రెండో ఫేజ్ కింద 2,870 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చింది. ఇవాళ చాలామందికి హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్ అంతా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పి సంబరపడతాను, కానీ తప్పు అదంతా. మీరు ఆరాం గారు చౌరస్తా ఉంది, ఆరాం గారు చౌరస్తాలో అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అటువైపు నడిచేటువంటి అన్ని ఫ్లైఓవర్లకి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. అట్లనే ఇవాళ ఉప్పల్లో ఇవాళ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారో ఒక 630 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులతో కడుతున్నారు. అట్నే అంబేర్పేట్ ఫ్లైఓవర్ 266 కోట్ల రూపాయలతో కడుతున్నారు. ఇంతకుముందు చెప్పిన ఆరాం గారు
శంషాబాద్ 6 వరుసల రహదారికి 283 కోట్ల రూపాయలు. ఇవాళ మీరు కళ్ళుంటే పోయి చూడండి, మీకు అవగాహన ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ 430 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలు, కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇవాళ మీకు కొంపల్లి వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ దాదాపు 900 కోట్లు 1000 కోట్లు కొంపల్లి వైపు మేడ్చల్ వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ కావచ్చు. ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, ఆడొక 600 కోట్లు 700 కోట్లు, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఆరాం గారు చౌరస్తా అయినా, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అయినా, కొంపల్లి ఎలివేటెడ్ కారిడార్ అయినా, ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ కట్టే ఎలివేటెడ్ కారిడార్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తేనే ఇక్కడ నడుస్తాను తప్ప లేకపోతే ఇక్కడ ఏం లేదు, చిప్పచేతికి వచ్చి. ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసి 5,000 కోట్ల రూపాయల డిపాజిట్తో ఉన్నటువంటి నగరం ఇవాళ 7,000 కోట్ల రూపాయల అప్పుల ఊపులో కూరుకుపోయింది. చెప్తే సిగ్గుపోతుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కాంట్రాక్టర్ అయితే పనిచేసిండ్రో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తిరగంగా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించింది. మేము ఇచ్చిన కాగితాలు, మీరు చేసినటువంటి పనులు, మీ ఎంబీ బుక్కులు బ్యాంకులలో కుదవబెట్టండి, మీరు అప్పులు తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి, 6 నెలల తర్వాత డబ్బులు మేము కట్టకపోతే మేమే ఇంట్రెస్ట్తో కడతామనేటువంటి సిగ్గుమాలిన తనానికి తెరలేపింది ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ. కార్పొరేటర్లకి ఇదంతా కూడా తెలుసు. కార్పొరేటర్ నేను మన మున్సిపాలిటీ మీటింగ్ పోయినా, జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, బిక్కుమంటున్నారు. ఓ మురికి కాలువ రిపేర్కు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు. నేను అడిగిన 1/3 పాపులేషన్ తెలంగాణ ఒక జిహెచ్ఎంసీలో ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా 1,10 లక్షలు 1,20 లక్షలు కాదు. ఇవాళ వచ్చిపోయే జనాభాతో కప్పితే ఇవాళ 1,50,00,000 జనాభా హైదరాబాద్లో ఉంటుంది. మీరు ఖర్చు పెట్టే డబ్బెంత అని చెప్పి నేను అడిగిన. ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ కనీసం మినిమం సౌకర్యాల సంగతి ఏందని చెప్పి అడిగిన. నేను అడుగుతున్నా, నాకంటే ఎక్కువ కార్పొరేట్ తెలుస్తుంది. మీ కార్పొరేషన్లో మీరు నిధుల కోసం మీరు ఎంత ఇబ్బంది పడుతూ చూసిండ్రు. మొన్న మేము పోయి గొడవ పెట్టంగా మొన్న ఒక 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తద్వారా కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లుంటే ఈ ఎంఎంటీఎస్ ఉన్నది. ఎంఎంటీఎస్లో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోతే పూర్తిగా డబ్బులు 553 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసింది. ఫేజ్ 2 కింద ఇవాళ 600 కోట్ల రూపాయలతో మీకు యాదాద్రి వరకు విస్తరించే పని చేస్తుంది. ఇవన్నీ మీకు కనబడతలేవు, 100 కోట్లు ఇవి. ఇవాళ వాళ్ళు అంటారు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మీరు ఏం తెచ్చిందని చెప్పి. నేను లిస్టు పంపిస్తాను మీకు, ఒక 50 పనుల లిస్టు పంపిస్తాను. ఈఎస్ఐ హాస్పిటల్ 1,450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డది. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్కు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడింది. ఇక్కడ నిర్మాణం అవుతుంది. ఒక్కటి కాదు 50 ఉన్నాయి చదువుకుంటూ పోతే. ఐఐటి హైదరాబాద్ 1,089 కోట్ల రూపాయలు. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 346 కోట్ల రూపాయలు. ఎయిమ్స్ బీబీ నగర్ 1,366 కోట్ల రూపాయలు. ఇట్లా ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం సందర్భంగా 663 కోట్ల రూపాయలు. ఈఎస్ఐసి మెడికల్ కళాశాల 1,438 కోట్ల రూపాయలు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 353 కోట్ల రూపాయలు. ఇట్లా వేల కోట్ల రూపాయలు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చివరికి దానికి కూడా 105 కోట్ల రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. నిర్భయ ఫండ్ కింద కూడా హైదరాబాద్లో నిర్భయ ఫండ్ కింద కూడా మీరు
కెమెరాలు పెడతా అంటే, ఆడబిడ్డలకు రక్షణ ఇస్తా అంటే 123 కోట్ల రూపాయలు ఇచ్చింది. చివరికి పడిపోతున్న కులు కుతుబ్ షా టామ్స్ కోసం కూడా 97 కోట్ల రూపాయలు ఇచ్చింది. ట్యాంక్ బండ్ వద్ద ఇలా పర్యాటకులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పి, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 45 కోట్ల రూపాయలు. ఇవాళ ఎక్కడ వెలుగులు వెలిగినా, ఎక్కడ ఇవాళ రోడ్లు నున్న కనబడ్డా, ఎక్కడ ఇలా పెద్ద పెద్ద బంగ్లాలు కనబడ్డా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు తప్ప ఇక్కడ వచ్చినవి చాలా తక్కువ. ఇది మీకు ఈ లిస్ట్ అంతా కూడా ఇస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఏమో మేమే ఒకరికొకరు ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పి కోరుకుంటాయి. మన తమిళనాడులో మీరు చూసిండ్రు, అక్కడ రీఆర్గనైజేషన్ 2029లో జనరల్ 20 ఏళ్ళకి ఒకసారి పునర్విభజన జరుగుతూ ఉంటుంది. దానికోసం మీటింగ్ పెడితే పోయింది. అంటే ఎంత బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవాళ డీలిమిటేషన్ సంబంధించిన దాంట్లో మాట లేదు, దాని విధానాలు లేవు, కానీ పోయింది. అంటే వీళ్ళకి ఎక్కడ భయం అవుతుందంటే భారతీయ జనతా పార్టీ వేగాన్ని తట్టుకోలేకపోతున్నాం. భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని తనంతో ఇవాళ మీది కొట్లాడుకుంటున్నాను, కానీ లోపల మాత్రం అందరూ ఒకటే ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ మజ్లిస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అదో కుటుంబ పార్టీ. వీళ్ళ ప్రాణవంత అక్కడ అంటే సోనియా గాంధీ గారి ఇంట్లో ఉంటారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజలందరికీ ఇవాళ ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి మానవుడు ఇవాళ ప్రధానమంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎంతో దుర్మార్గులు అంటే వీళ్ళు ఇవాళేమో ఓట్లేదని చెప్పిండ్రు. ఓడిపోతామని తెలిసి కూడా ముర్ము గారి మీద పోటీ పెట్టింది వీళ్ళు. ఒక ఆదివాసీ అడవి బిడ్డను భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే వీళ్ళు ఓడించాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక వేరే వ్యక్తిని పెట్టింది. అట్లనే మొన్న మా రామ్నాథ్ కోవింద్ గారు వారు నిలబడేటప్పుడు కూడా ఒక దళిత బిడ్డ ఆయన మీద కూడా పెట్టిండ్రు. అంటే వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి, లోపల ఒకటి. వీళ్ళంతా ఒకే తాను ముక్కలు. కార్పొరేటర్లారా మీరు ఆలోచించండి. ఇవాళ బెంగాల్ ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. ఇవాళ వక్ మీద మాట్లాడుతున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో కొన్ని వేల కుటుంబాలు కన్నీళ్ళు పెడతా ఉన్నాయి. ఇలా వేల కుటుంబాలు జైరాబాద్ నుంచి వస్తారు. మైనార్టీ సోదరులు గ్రామాల వక్ మీద డిక్లేర్ చేసి అన్యాయం సార్ అని చెప్తున్నారు. 100 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి సాగు చేసుకున్న భూములు కావచ్చు, 100 ఏళ్ల క్రితం కట్టుకున్న కట్టడాలు కావచ్చు, 40 ఏళ్ళ